హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కేరళ పిట్టు చేస్తున్నాను. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఈ వాటర్ని దాని మీద ఈ జాలీలు పెట్టి ఇలా వైట్ క్లాత్ వేసుకోవాలి. ఇలా వైట్ క్లాత్ వేసిన తర్వాత ఈ రాగి పౌడర్ ఉంటుంది కదా, రాగి పిండి ఉంటుంది కదా, దాన్ని ఇలా వేసేసుకోండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో కానీ మీడియంలో కొంచెంసేపు పెట్టి తర్వాత అంతా సిమ్లోనే ఉంచండి. పిల్లలకి పెడితే చాలా మంచిది. దీని మీద కొన్ని నీళ్ళు ఇట్లా స్ప్రింకిల్ చేయండి, కొన్ని వాటర్. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా నీళ్ళు చల్లుకున్న దాని మీద ఇట్లాగా మూత పెట్టేసేయండి. మ్యాక్సిమం సిమ్లో పెట్టేసుకోండి, అప్పుడు చక్కగా మగ్గుతుంది, అది ఉక్కుతుంది. జాలీలు దాని మీద పెట్టుకోండి. పౌడర్ జాలీలు పెట్టి ఈ క్లాత్ వేసి అప్పుడు మీరు రాగి పౌడర్ పిండి వేసుకోండి. ఇట్లాగా 20 minutes 25 minutes కూడా పెట్టచ్చు. తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చూసారా, ఇట్లాగా పిట్టు క్లాత్ వేసి ఇది మూత పెట్టాం కదా, అది ఇప్పుడు తీసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి. స్మెల్ కూడా చేంజ్ అవుతుంది, చక్కగా ఉడికిన వాసన వస్తుంది. ఒక్కసారి కింద మీదది ఇట్లా అనుకోండి, పైది కిందకి, కిందది పైకి, ఇట్లాగా గట్టి తీసుకొని నెమ్మదిగా ఇట్లా అనుకుంటే మొత్తం మీద సిమ్లో పెట్టి చేయాలి. ఇది పెట్టడం చిన్నపిల్లలకి చాలా మంచిది, అసలు లేడీస్కి చాలా మంచిది. ఇది తింటే బలంగా ఉంటారు, కాళ్ళు చేతులు. ఈ మధ్యన అన్ని జబ్బులు, షుగర్ వాళ్ళకి ఎక్కువసేపు నడవలేకపోవడం అలా ఉంటుంది కదా, కాళ్ళు లాగేయడం. ఇది పెడితే చాలా మంచిది. ఇలా కాసేపు అనుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మూత పెట్టేసుకొని క్లాత్ వేసేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక, ఈ వైట్ క్లాత్ ఉన్నది కదా, దీన్ని తడిపి పిండి అప్పుడు వేయాలి. సరే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది కదా. దీని మీద మధ్యలో నీళ్ళు ఇట్లా జల్లుకుంటూ ఉండాలి. జల్లుకుంటూ ఉండి అది ఇది ఉక్కిపోయిన తర్వాత తీసుకోవాలి. ఇది ఉంది కదా రాగి పౌడర్, దీన్ని ఇందులో వేసేసుకోండి. ఇట్లా క్లాత్కి ఇట్లా అతుక్కుపోయి ఉంటుంది, ఉక్కబెట్టాము కదా మనము. ఇది చేతితో కొద్దిగా వేడిగా ఉంది, ఇలా అనుకోండి. కొంచెం నీళ్ళు చల్లాము కదా మనము, ముద్దలు అయినవి కొంచెం విడిపోతాయి చక్కగా. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వేయకండి, పచ్చి కొబ్బరి మాత్రమే వాడాలి, బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఇలా వేసుకుని ఇందులో షుగర్ కలుపుకోవచ్చు, బెల్లం ఉంటుంది కదా, చక్కగా పౌడర్ మనం ఇట్లా తీగేసుకొని బెల్లం వేసుకోవచ్చు, చక్కెర వేసుకోవచ్చు. ఇందులో నెయ్యి వేసుకొని తినాలి, షుగరు, నెయ్యి.
నేను షుగర్ ఎక్కువ తిననండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి. ఇది కాసిన ఆవు నెయ్యి, చక్కగా నెయ్యి ఎంత కావాలంటే ఎంత వేసుకోండి. నెయ్యి కూడా నేను 2-3 స్పూన్స్ కన్నా ఎక్కువ తిన్నాను. ఇదిగోండి షుగర్ ఇలా వేసేసుకొని ఇలా చక్కెర నెయ్యి వేసేసుకొని ఎంత నెయ్యి మీకు ఇష్టం ఉంటే అంత నెయ్యి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. చక్కగా ఇట్లా కొబ్బరి చక్కెర నెయ్యి పిట్టుది మాత్రం 20-25 నిమిషాలు మాత్రం మగ్గబెట్టుకోండి. లేకపోతే పచ్చిది తీసే కడుపు నొప్పి వచ్చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో చక్కగా ఎక్కువసేపు పెట్టుకోండి. పెద్దవాళ్ళు కానీ కూడా ఇలా చాలా బలం. నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది, కానీ నేను ఎక్కువ తినను, లైట్గా తింటాను. అందుకని ఇట్లా మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చెయ్యండి, ఇది మంచి ఫుడ్, చక్కగా హెల్తీ ఫుడ్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.